అంతేనా? చిన్న నల్లగలవ. చిన్న నల్లగలవా? ఏం పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్ల. కోడిగుడ్ల వ్యాపారం. కోడిగుడ్ల వ్యాపారమా? అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 40 సంవత్సరాలు. ఆహా. మీ ఫ్యామిలీ పిల్లలు ఎంతమంది పెద్దనా? నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఒక అమ్మాయికి పెళ్లి చేసిన. ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నారు. దోర్నాల మండలము, ఖమ్మం మండలం, అర్ధవీడు మండలం, తర్వాత తర్లుబాడు మండలం, ఖమ్మం మండలం, వేస్తవారిపేట మండలం, గిద్దలూరు, కొమరోలు మండలం కూడా పోతాం. అంటే దాదాపు ఎన్ని ఊర్లు తిరుగుతారు? మేబీ 365 ఊర్లు పోతుంటాము. ఒక్కొక్క రోజుకి వచ్చేసి 15 ఊర్లు తిరుగుతాం. రోజు సేలింగ్ ఎంత ఉంటుంది పెద్దనా? సేలింగ్ ఒక 12,000 దాకా సరుకు వస్తాయి. సేల్స్ బాగానే ఉంది. ఇంకా ఎక్కువ కొంటుంటారులే. ఇంకా పూర్తి ఎండల కాలమే సేల్స్ ఎక్కువ, చల్లకాలం సేలింగ్ తగ్గుతుంది వ్యాపారం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పండుగలు ఉన్నారు, దాంట్లో డ్యామేజ్ ఏమైనా ఉంటాయి కదా? డ్యామేజ్లు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం దాని పరిస్థితి భరాయించాల్సిందే. పారేసైనా వాళ్ళ డబ్బు వాళ్ళకి కట్టాల్సిందే. మనకు ఆదాయం తక్కువ. మరి తిరుగుతున్నప్పుడు టయానికి భోజనము, టిఫిన్ ఏమందవు. టయానికి పల్లెటూర్లు కదా, అన్ని పల్లెటూర్లలో భోజనాలు మంచి చెడ్డ అందుబాటు కావు కదా. మరి ఎట్లా పరిస్థితి? అడుక్కొని తినే వాళ్ళం కాదు కదా, ఆదాయం లేదని. అట్టేముండదు. హోటల్ ఏదన్నా ఉంటే తినడం అందుబాటు అయితే, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బాక్స్ ఏమైనా తెచ్చుకోరా? బాక్స్ గీక్స్ ఏముండవు. భోజనాలు గిజనాలు ఏం తెచ్చుకోము. తింటుండడమే హోటల్కి పోయి. అంటే ఈ బండి మీదనే సుమారుగా దాదాపు 300 పైన ఊర్లు తిరుగుతారు. 300 ఊర్లు తిరుగుతారు. 365 ఊర్లు తిరుగుతూనే ఉంటుంది బండ్లు. రోజు తిరగాల్సింది. రోజు 15-20 ఊర్లు కొట్టేస్తాం. ఇప్పుడు ఈ గుడ్లు తినడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి? ఆరోగ్యానికి మంచిది, శక్తి వస్తుంది, ఆరోగ్యం బాగుంటది. ఉడకబెట్టి తినాలా, ఆమ్లెట్ వేసుకొని తినాలా? ఆమ్లెట్ తింటే వేడి ఎక్కువ ఉంటది. ఫ్రై చేసుకొని తినాలా? ఫ్రై ఏమైనా చేసుకోవాలా? డైలీ తింటే ఏదో కూరలు లేని టైము మనం తిన్నట్టే ఊరికే. ఇప్పుడు జన తినకూడదు అంటారు కదా? పచ్చజన అంటే బీపీ షుగర్ ఉంటే తినకూడదు. మామూలు మనుషులు అయితే అందరు ఈ బీపీ షుగర్ లేనప్పుడు తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. దీని లాభాలు అనేది చెప్పు, దాని మీద ఉపయోగాలు చెప్పు. ఏముండదు, ఏదో మేము 10 పైసలు చూసుకొని వదిలిపెట్టేటోళ్ళమే. 10 పైసలు కూడా ఒక టైంలో ఉండవు. ఇప్పుడు ఆర్మీ పిల్లలు, తర్వాత పోలీస్ ట్రైనింగ్ పిల్లలు, వాళ్ళు ఎక్కువ రోజుకి ఎన్ని గుడ్లు తినాలా? రోజుకు వచ్చేసి 3 గుడ్లు వాడాలి. 3 గుడ్లు ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం ఉడకబెట్టి తినాలి. పిల్లలు, చిన్న పిల్లలు అయితే పుట్టిన పిల్లలు కూడా తినవచ్చు ఉడకబెట్టి తింటే. అయితే పచ్చజన తీసేయాలి. పచ్చజన తీసేయాలి. ఆరోగ్యానికి మంచిది. గుడ్డు అయితే వాడాలి. ఓకే, సరే పెద్ద. ఎనీవే, చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకోండి డ్రైవింగ్ విషయంలో. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. బాగానే జాగ్రత్తగా పోతాం. సేల్స్ బాగానే ఉంటుంది. పైలిపోతుంటాయి, అన్ని భరాయించాల్సింది. డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా పోండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాతావరణం ఏంటంటే జనాలు ఒక డ్రైవింగ్ వచ్చి ఒక డ్రైవింగ్ రాకుండా అవన్నీ మనం గమనిస్తాం. చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ విషయంలో. ఎందుకంటే సరుకు కూడా పాపం కోడిగుడ్లు ఏంటంటే ఎమ్మటి పైలిపోతాయి. గుంతల మెట్టల కాడ. సరే పెద్ద, మరి బాయ్ చెప్పు అందరికి. ఓకే, బాయ్. గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి చెప్పు. గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండమనే చెప్పేది. ఓకే, బాయ్ చెప్పు అందరికి. ఓకే, బాయ్. మంచిది. ఓకే. మీ ఊరు వచ్చినప్పుడు నన్ను ఆదరించండి అని చెప్పు. మీ ఊరు వచ్చినప్పుడు నన్ను ఆదరించమని చెబుతున్నా. నా పేరు చెప్పు. నా పేరు వెంకటేశ్వర్లు. కోడిగుడ్ల వ్యాపారము, చిన్న నల్లగాల్వ, ఎర్రబాలెం పక్కనే. ఓకే. ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా. ఇప్పుడు మార్కాపురం జిల్లా. ఓకే, పోనీ బండి స్టార్ట్ చేయి. బాయ్ చెప్పు తాతకు. పోనీ.